శాసనసభలో ముఖ్యంగా సభానాయకుడి స్థానంలో ఉన్న వ్యక్తి మాట్లాడుతున్న విధానం చూసిన తర్వాత ఇవాళ పెద్దలు చెప్పే ఒక మాట గుర్తొస్తున్నాం. వినాశకాలే విపరీత బుద్ధి అని చెప్తారు. వినాశకాలం వచ్చినప్పుడు అల్పులు ఇట్లాంటి విపరీతమైన బుద్ధితో వ్యవహారం చేస్తారు అనే మాట స్పష్టంగా కనబడతా ఉంది. తన ప్రాణాలను పణంగా పెట్టి తెలంగాణకు ఊపిరి పోసిన నాయకుడు ఉద్యమ నేత శ్రీ కేసీఆర్ గారు. తాను చావు నోట్లో తలబెట్టి తెలంగాణ భక్తులు కోరిన త్యాగధనుడు కేసీఆర్ గారు. కరువు మూలల్లో సిరులు పండించి మరణ మృదంగాలు మోగిన చోట జీవకళ తెచ్చిన మానవీయ పరిపాలకుడు శ్రీ కేసీఆర్ గారు. అవమానాలు సహించి తిట్లను శాతాలను భరించి ఆత్మగౌరవ పోరాటాన్ని గెలిపించి ఆకలి బాధలను మాయం చేసి తెలంగాణను అన్నపూర్ణగా భారతదేశంలో నిలిపిన మహానాయకుడు శ్రీ కేసీఆర్ గారు. ఇవాళ అట్లాంటి కేసీఆర్ గారి గురించి వినాశకాలే విపరీత బుద్ధి అన్నట్టుగా రెచ్చిపోయి వాగుతున్నాడు ఒక అహంకారి. అధికార మతంతో మిడిసిపడుతూ బలుపు మాటలతో విర్రవీగుతున్నారు.